చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వైసీపీలో కోల్డ్ వార్ తారస్థాయికి చేరుకుందా? వర్గ విభేదాలతో పార్టీ శ్రేణులు ఇమడలేకపోతున్నాయా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి మూలం ఎవరు? రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నెట్టుకొస్తుందా అన్న సందేహం పలమనేరు వైసీపీ శ్రేణులు నెలకొంది. చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా పలమనేరుకు గుర్తింపు ఉంది. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వెంకగౌడ పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో వెంకగౌడ ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం అనేక మంది పోటీ పడ్డ అనూహ్య పరిణామాల మధ్య పార్టీ చీఫ్ జగన్ ఆదేశాలతో పలమనేరు నియోజకవర్గంలోని వికోట జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన శ్రీనివాసుకు జెడ్పీ పీఠం దక్కింది. ఈ నియోజకవర్గంలో గత కొంతకాలంగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వెంకగౌడ్ కు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసుల మధ్య అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. దీంతో పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు 2 వర్గాలుగా విడిపోయారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పదవి విరమణ పొందిన పలువురు సర్పంచ్లు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో వచ్చే ఎన్నికల్లో తానే పలమనేరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. ఇది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వెంకగౌడ్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో పార్టీ శ్రేణులు అయోమయ పరిస్థితి నెలకొంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు కార్యకర్తలకు ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి నెలకొంది. లోకల్ బాడీ ఎన్నికల